తెలంగాణ జాగృతి అనేది ఒక వేదిక మీకు. ఎందుకంటే కన్నతల్లి లాంటిది. ఎక్కడ పోయినా ఏదున్నా మళ్ళీ ఎన్ని సమస్యలు వచ్చినా లాస్ట్‌కు మళ్ళా మీరు జాగృతిలోకే వచ్చిండ్రు. మీరు ఏడుస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ ఉంది కాబట్టి బాధపడతారు అనుకుంటున్నా. ఒక దిక్కు బాధపడి ఆలోచిస్తున్నారు. ఈ ఏడుపు వెనుక ఏముంది అనేది. కానీ నేనైతే అట్లా ఏం ఆలోచిస్తలేను. వ్యక్తిగతంగా మీతో కలిసి పనిచేసిన కాబట్టి మీ ఏడుపు, మీ బాధ ఒక బిడ్డ నేను ఒక తల్లిగా అర్థం చేసుకోగలుగుతా. బిడ్డల మీద ఏ ఏ ఏ తల్లి కూడా ప్రమాణం చేయదు. దేవుడి మీద కూడా చెయ్యదు. మన తెలంగాణ బిడ్డ అయితే. మీరు చేశారు కాబట్టి మీరు ఏడుస్తున్నప్పుడైతే బాధ అనిపించింది. కానీ అంత అవసరం ఏముంది అని నేనంట. ఆత్మగౌరవం లేకుండా నన్ను ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారని ప్రజలకొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఎంపీ అయ్యారు, ఎమ్మెల్సీ అయ్యారు, జాగృతి అధ్యక్షురాల్లాగా ఉన్నారు. మనకు పదవులు లేకపోతే జాగృతి అధ్యక్షురాలుగా ఒక వేదికను పెట్టుకొని మీరు మొత్తము పాదయాత్రలు చేయండి, 10 మందికి పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ సేవ చేయండి. 100% ప్రజలు గుర్తిస్తారు. మనమేందండి కొట్లాడేది? ఎందుకు కొట్లాడాలి? ప్రజలకు మనం హెల్ప్ చేస్తే ప్రజలు మనల్ని ఆదరిస్తారు. ఎందుకంటే చదువు ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, హోదా ఉంది మీకు. డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారు. కాకపోతే మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే ఇంకా సమయం పడుతుంది. ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నారు. తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా చీప్ లిక్కర్తోని మీరు తివార్ జైలుకోవడం వల్ల కొంతమంది మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి మళ్ళీ మాకేం చేయగలుగుతుందా అని ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన ఏ రకంగా తీసుకుంటారనేది నాకైతే తెలియదు. ఒక ఆడబిడ్డగా అయితే 100% మిమ్మల్ని స్వాగతిస్తాను. మీరు మంచి స్థాయికి రావాలని కోరుకుంటాం. మీ వెనుక కాంగ్రెస్ పార్టీ లేదు. మీ వెనుక మీకే ఒక మనోధైర్యం అనేది ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి మీ వెనుక ఉండాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉండే పనులే చాలా ఉన్నాయి. మిమ్మల్ని ఆయుధంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దేవుడు మీకు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. మీరు జాగృతిలో ఎప్పుడైతే జాగృతిని నెగ్లెక్ట్ చేసిరో అప్పటి నుంచే మీకు పతనం స్టార్ట్ అయింది. అందుకే చెప్తున్నాం, ఎప్పుడైనా ఒక వేదికని మనము ఒక పుట్టినిలాగా మనము ఎప్పుడైనా దాన్ని భద్రంగా ఉంచుకోవాలి. ఒక బాధ్యతగా స్వీకరించాలి. బాధ్యతను మర్చిపోయి మీరు అక్కడున్న జాగృతి వాళ్ళను మధ్యలోనే వదిలేసి వెళ్ళిండ్రు. కాబట్టి భగవంతుడు మళ్ళీ మిమ్మల్ని వెనకకు పిలిచాడు.